ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును. అన్ని విషయాలు ఫోన్లో స్వయంగా చెప్పబడును. మీరు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మన నుదిటి రాతను రాసే పైన ఉన్న ఆ బ్రహ్మదేవుడైతే మనకు ఉన్న ఎన్నో సమస్యలను మరియు కష్టాలను తరిమికొట్టగల శక్తి ఈ గురువు గారికి మాత్రమే కలదు. రండి, నమ్మకంతో చెప్పించుకొని ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. గురువు గారు సంజీవ్ రాజు గారు. గురువు గారి ఫోన్ నెంబర్ 9502639029. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. ఈరోజు దినఫలాల ప్రకారం విధి వింత నాటకం ఆడబోతుంది కన్యా రాశి వారితో, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అయితే ఏ అంశాలు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఏ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు వీడియో ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా మీ ఫ్రెండ్స్లో కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కన్యా రాశి వారు ఉంటే కనుక వారికి కూడా ఈ వీడియో షేర్ చేయండి. వారు కూడా వీడియో చూసి వారి రాశి గురించి, వారి జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, అస్స 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా సిస్టమేటిక్గా ఉంటారు. ప్రాక్టికల్ మైండ్ని కూడా కలిగి ఉంటారు. అలాగే ఏదైనా నూతన పని ప్రారంభించే ముందు 1కి 2 సార్లు ఆలోచించి మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ 2025 సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీ గురువారం యొక్క దినఫలాలు చూస్తే గనక విధి అనేది వింత నాటకం ఆడబోతుందని చెప్పుకోవాలి. వీరితో మీకు ఆప్తులుగా ఉన్నటువంటి, సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తుల వల్ల మీరు ఒక సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. అంటే వారి వల్ల ఇది వరకు సమస్యల నుండి మీరు బయటపడ్డారు. ఈరోజు అదే వ్యక్తి వల్ల సమస్యలు ఊబిలో చిక్కుకోబోతున్నారు. ఇది మీ యొక్క జీవితంలో ఊహించని విషయం అని చెప్పుకోవాలి. ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అయితే మీకు ఇది వరకు మద్దతుగా నిలిచినటువంటి వ్యక్తులు కూడా ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇది మిమ్మల్ని చాలా బాధించేటువంటి అంశమని చెప్పుకోవాలి. ఇక మిగిలిన విషయాలు చూస్తే గనక కన్యా రాశి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి మాత్రం భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన అంశాల్లో మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలను అయితే చూడబోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీరు ఏ పని చేస్తున్న వారైనా సరే, ఎటువంటి వృత్తులు, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే, ఎటువంటి ఆదాయం ద్వారా డబ్బు సంపాదిస్తున్న వారైనా సరే, దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మీరు చాలని జీతంతో బాధపడుతున్న వారు ఒక మంచి అవకాశాన్ని అయితే అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. అంటే మీ యొక్క సన్నిహితుల ద్వారా ఒక మంచి ఆపర్చునిటీ మీకు రాబోతుంది. ఇది మీ యొక్క జీవితాన్ని కీలకమైన మలుపు తిప్పేటువంటి అంశమని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే ఉద్యోగార్థులు ఉన్నారో ఒక చక్కటి అవకాశం అయితే మీకు రాబోతుంది. చాలా కాలం నుండి ఎవరైనా వ్యక్తిని కలుసుకోవాలని మీరు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే
మీకు ఈరోజు దొరకబోతుందని చెప్పుకోవచ్చు. ఇదివరకు వారిని కలుసుకోవడానికి ఎటువంటి మార్గం లేదని మీరు చాలా నిరాశపడుతున్నట్లయితే గనక ఈరోజు ఆ వ్యక్తిని కలుసుకునే ఒక మార్గం అయితే భగవంతుడు మీకు చూపించబోతున్నాడు. కుటుంబ సభ్యుల మధ్య ఇదివరకు ఉన్నటువంటి విభేదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఖచ్చితంగా కుటుంబ సభ్యుల నుండి మీకు సంపూర్ణ మద్దతు అనేది లభిస్తుంది. మీరు చేసేటువంటి ఒక పని కారణంగా విజయాన్ని అయితే మీరు సాధిస్తారు. దీనికి కుటుంబ సభ్యుల నుండి సంపూర్ణ మద్దతు కూడా మీకు లభించబోతుందని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశాన్ని కూడా అందిపుచ్చుకుంటారు. విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్‌ని అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే కళకు సంబంధించి, సాహిత్యానికి సంబంధించినటువంటి రంగాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక అవకాశం అయితే దక్కబోతుంది. అయితే మీరు ఈ సమయం నుండి మీరు పట్టుదలతో ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో మీరు అత్యున్నత శిఖరాలనైతే అధిరోహించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఈ విధంగా చాలా వరకు అనుకూలమైన ఫలితాలైతే కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కానీ నమ్మిన వ్యక్తుల వల్లే మీరు సమస్యలో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది. ఇదివరకు మిమ్మల్ని సపోర్ట్ చేసిన వ్యక్తులే ఈ సమయంలో మిమ్మల్ని విడిచిపెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది మిమ్మల్ని చాలా దుఃఖపెట్టేటువంటి అంశమని చెప్పుకోవాలి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు మీకు విష్ణు ఆరాధన కూడా మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను కూడా పఠించండి. మీ శక్తి మేరకు అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. అదేవిధంగా పశుపక్షాదులకు తినడానికి ఆహారం, తాగడానికి నీరు అందించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో సెప్టెంబర్ 18వ తేదీ గురువారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.